జై గోర్ బంజారా, జై గోర్ బంజారా, జై సేవాలాల్, జై సేవాలాల్. వర్ధిల్లాలి గోర్ బంజారా నాయకుల ఐక్యత. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మరి గోర్ బంజారాలందరికీ, ముఖ్యంగా తెలంగాణలో లంబాడీలందరికీ శుభ సందర్భంగా ఈరోజు మరి మేమందరం కూడా ప్రభుత్వానికి, ముఖ్యంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిన్న గోరువేలిని 8th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించినందుకు, అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, దానికి సహకరించిన మరి మంత్రివర్యులు సీతక్క గారికి, ఎంపీ కోరిక బలరాం నాయక్ గారికి, అదేవిధంగా ఎంపీ నగేష్ గారికి, తెలంగాణలోని 12 మంది గిరిజన ఎమ్మెల్యేలందరికీ, శాసనసభ్యులందరికీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని 119 మంది శాసనసభ్యులకు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా బంజారా తరఫున మరి ధన్యవాదాలు. ఏ విధంగానైతే లంబాడీలు మరి మొదటి నుంచి భారతదేశమంతా విస్తరించి ఉన్న, ఏ రాష్ట్రంలో ఏ భాష ఉన్నా కూడా ఆ భాషను అలవర్చుకొని తమ భాషను మాత్రం మరవకుండా గోరువేలిలోనే మరి మాట్లాడడం, వారిలో వారు మరి సంబంధ బాంధవ్యాలను కూడా అదేవిధంగా పెంపొందించుకొని దేశమంతా కూడా విస్తరించున్న గోర్ బంజారాలు భిన్నత్వంలో ఏకత్వంగా ఏ విధంగా అయితే వర్ధిల్లుతున్నారో, దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో ఏ విధంగా అయితే పాటుపడుతున్నారో, ఈరోజు దాన్ని గుర్తించిన మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గోర్ బంజారాలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి 8th షెడ్యూల్లో ఎప్పుడైతే చేర్చుతుందో అప్పుడు మాత్రమే అది మరి రాజ్యాంగ పరంగా గుర్తింపులోకి వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 8th షెడ్యూల్లో చేర్పించి ఆ విధంగా ఈ భాష పరంగా యూనివర్సిటీలో కోర్సులను కూడా ఏర్పాటు చేసి వీటి మీద రీసెర్చ్ చేసినప్పుడే ఏదైతే గోర్ బంజారాల చరిత్ర మౌఖిక చరిత్రగానే మిగిలి ఉందో, ఆ మౌఖిక చరిత్ర ద్వారా, వాళ్ళు పాడే పాటల ద్వారా, వాళ్ళు ఆడే ఆటల ద్వారా, వాళ్ళు వారి మరి సంగీతం ద్వారా ఏ విధంగా అయితే ఆ కల్చర్ అంతా దాగి ఉన్నదో దాన్ని మొత్తం బయటికి తీసి మరి ఈరోజు భారతదేశంలో మరి ఒక భాషగా గుర్తించి ఆ చరిత్రనంతా బయటికి తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.